నిజాం అరాచకాలకు ఎదురొడ్డి నిలిచారు. స్వయం పాలన కోసం తప్పించారు. దోపిడీ వ్యవస్థపై తిరగబడ్డారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం పోరుబాట పట్టిన కొమరం భీం తుపాకులకు ఎదురు నిలిచి వీరమరణం పొందారు. ఆదివాసీల అభివృద్ధి కోసం అసువులు బాసిన కొమరం భీం ఆశయాలు మాత్రం నెరవేరడం లేదు. ఏళ్లు గడిచినా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. జల్ జంగల్ జమీన్లో తమ అస్తిత్వ పాలన కోసం పోరాటం చేసి అసూలు బాసిన వీరుడు కొమరం భీం మరణం తర్వాత కొమరం భీం వారసులు ప్రాణభయంతో పారిపోయారు. ప్రస్తుతం పెద్దగూబలో నివాసం ఉంటున్నారు. వారి కుటుంబ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారు ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు అనే అంశాన్ని మనం చూద్దాం. జోడేఘాట్ ఆదివాసీల పాలిట జలియన్ వాలా బాగ్. ఈ రణక్షేత్రంలోని ఆదివాసీల హక్కుల కోసం పోరాడి అమరుడయ్యాడు కొమరం భీం. అక్కడ రక్తపు మరకలు ఆరినా కొమరం భీం ఆశయాల జ్వాల మాత్రం రగులుతూనే ఉంది. కొమరం భీం ఆశయాలు గుర్తు చేసుకోవడానికి ఇప్పుడు జోడేఘాట్లో కొమరం భీం స్మారక స్థూపం, మ్యూజియం నిర్మిస్తున్నారు. కొమరం భీం స్మారకాలు నిర్మిస్తున్నారు కానీ ఆశయాలు మాత్రం తీరటం లేదు. గిరిజనుల పోరాటానికి 6 దశాబ్దాలు పూర్తయినా దోపిడీ మాత్రం తగ్గలేదు. కనీస సౌకర్యాలు అయితే కలయి. ఇప్పటి వరకు పోడు భూములకు పట్టాల్లేవు. అధికారులు పట్టించుకోవడం లేదు. గొంతు తడుపుకోవడానికి చుక్క నీటి కోసం కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితిలోనూ మార్పు లేదు. మాకు తాగే నీళ్ల గురించి చాలా ఇబ్బంది. ఎండాకాలం అంతా ట్యాంక్ వచ్చింది సార్. మాకు ట్యాంక్ తోటి పోసిపోకటే ఇంటికి 2 బిందెలు. మాకు నీళ్ళ సవలత అయితే ఏమీ లేదు. నీళ్ళదైతే మస్తు గోసున్నది. ఇక్కడ గిరిజన ప్రాంతాలల్లో ఎక్కడా చూడు చెప్పుతుండ్రు. గిరిజనులకు మేము ఎంత సాయం చేయాలనో చేస్తాం, మేము ఎంత వాళ్ళని ముందుకు తీసుకురావాలనో చేస్తాం. కానీ ముందుకు తీసే ప్రయత్నం అయితే కనబడతలేదు. ఎప్పటి వాళ్ళనే ఉన్నది. కొమరం భీం వీరమరణం తరువాత నిజాం సర్కార్ ఆయన బంధువులను హతమార్చేందుకు సిద్ధమైంది. దానికోసం ఎన్నో కుట్రలు చేసింది. దీంతో భీం వారసులు పెద్దతోబ గ్రామంలో ఆశ్రయం పొందారు. కొమరం భీంను ఏటేటా గుర్తు చేసుకునే పాలకులు వారసులను మాత్రం మర్చిపోయారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. నడవటానికి రోడ్లు, తాగటానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కొమరం భీం వారసులను ఆదుకుంటామని గతంలో పాలకులు ప్రకటించినా పట్టించుకున్న దాఖలాలే లేవు. సాయం ప్రకటనలకే పరిమితమైంది. గిరిజనుల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న ఆవేదన కొమరం భీం వారసుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మన కొమరం భీం వారసులకు ప్రత్యేకంగా 50 ఇళ్ళు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ ఆ ఇల్లు కానీ స్వయంగా కేటీఆర్ గారు వచ్చిండు. కేటీఆర్ సార్ గారు వచ్చి 50 ఇళ్ళు ప్రకటిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అవి వలలు రాలేదు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనులను ఆదుకోవాలని కోరుతున్నారు. విద్య, వైద్యం కల్పించడం కోసం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. సింగిల్ ఫేజ్ విద్యుత్ కూడా లేక కారు చీకట్లో మగ్గుతో తమ జీవనాన్ని నెట్టుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ 7 దశాబ్దాలకు సమీపిస్తున్న ఈ స్వతంత్ర పోరాటంలో తమను కూడా తమ అభివృద్ధి కూడా భాగస్వామ్యం చేసుకొని సర్కారు తమ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని గిరిజనులు కోరుతున్నారు.